ఇంతమంది హీరోలు, ఇంతమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందితో మీరు కలిసి వర్క్ చేశారు. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అన్ని యాంగిల్స్లో అందంగా ఉంటారా? ఇప్పుడు అందం డెఫినేషన్ ఏంటి చెప్పిన, ద వే యూ క్యారీ, ద వే యూ పెర్ఫామ్. కరెక్ట్. రాశిష్ చేరుతున్నాడు, నల్లగా ఉంటాడు, మంచి ముక్కుండి మంచి రంగుండి దగదగ మెరిసిపోతే అది అందం ఒప్పుకోను. రైట్. అందమైన అరవింద్ స్వామి, ఆయన రజనీకాంత్ నల్లగా ఉంటాడు. ఆయన స్క్రీన్ మీదకి వస్తే కళ్ళు చెదిరిపోతాయి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ చోటకి నాయుడు గారు. ఆయన గురించి నేను ఇంట్రో చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చోటకి నాయుడు గారు అంటే ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు మీరు చాలా సీరియస్ ఇంటర్వ్యూస్ చూశారు నాది. సివిల్ సర్వీసెస్ కానీ, డాక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు. బట్ చోటకి నాయుడు గారితో మాత్రం ఈరోజు చాలా సరదా అయిన ఇంటర్వ్యూ చేద్దాం నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను. ముందైతే సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఇది గుడ్ ఈవినింగ్, గంట లేట్గా వచ్చి గుడ్ ఈవినింగ్ అది గుడ్ నైట్ చెప్పాలి. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ప్రశాసన్ నగర్ లోపల నుంచి వచ్చాను. అదేలే, ఇంకా మొత్తం పబ్బులు పెట్టారు కదా సార్ మీ ఏరియా మొత్తం. అవును. సో మీకోసమే అనుకుంటాను. అదే నేను అసలు ఇంకో విషయం తెలుసా, నాకు ఏ పబ్ ఎక్కడుందో తెలియదు. నేనుగా ఎప్పుడు పబ్కి వెళ్ళా. ఓకే. షూటింగ్ పలానా పబ్ అంటే అది ఎక్కడంట మేనేజర్ తీసుకెళ్తాడు, అది వెళ్తాను షూటింగ్ చేసి వస్తాను. ఇప్పుడు దాకా నేనుగా పబ్కి వెళ్ళా. ఎప్పుడో రామ్ గోపాల్ బర్త్డే ఒకసారి పిలిచాడు, వెళ్తే వాళ్ళు బయట నన్ను ఆపేశారు. ఆడిని కొట్టాను నేను. ఎందుకు? అమ్మాయితో లేకపోతే లోపల రానే ఉన్నాడు. ముందు చెప్పాలి కదా. అసలు మీకు అమ్మాయి లోటే ఉంది చెప్పండి. మీరు ఒక ఫోన్. అదే కదా బాధ. ఆయన కొట్టాను నేను. కొట్టి చిన్న ఇగో అడ్డు వచ్చింది, నన్ను ఆపుతాడు అని వచ్చాను. అంతే, ఇదే జరిగింది. ఓకే. పబ్కి ఎప్పుడు వెళ్ళా. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. టచ్ చేసి చూడు సినిమా చేసాం మీతో పాటు. నన్ను మామూలుగా సతాయించలేదు అసలు. నేనా? మీరే. తప్పుగా అనుకుంటారు, కెమెరాలు వేరే. నెగటివ్గా కాదు. ఇప్పుడు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి మీకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా లేదా నాకు ఆ విషయం చెప్పండి. ఏమండి, ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ మారాలి? ఒకే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రమాదం. చూస్తున్నారు రోజులు బాగాలేదు అస్సలు వద్దు మనకి. సో యూ కీప్ చేంజింగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. రిస్క్ మనకి తలకే నొప్పి కదా. ఇప్పుడు అస్సలు బాగా రోజు ఇది దొరకట్లా లేవు. చాలా డేంజరస్ సిచ్యువేషన్. నమ్మేటట్లేదు. బెటర్ క్వైట్గా ఉండడం బెటర్. మొన్న పాండమిక్లో చాలా మీరు భయపడినట్టున్నారు సార్. యాక్చువల్లీ భయపడలేదు, కానీ కరోనా టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోతే చాలా అప్సెట్ అయిపోయాను నేను. అదొక్కటి నేను చాలా ఫీల్ అయిపోయాను నేను. అలాగే పాండమిక్ ముందు వేణు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మన బెల్లంకొండ సినిమాలో యాక్ట్ చేసాడు అతను. నాకు నేను టీవీ సేల్స్ చేసినప్పుడు మా బ్యానర్లో చేసేవాడు. అతను పోయాడు. ఈ రెండు చాలా ఫీల్ అయ్యాను నేను. భయం ఏం లేదు, ఎలాగ పోతాం ఇంకా అందులో. ఎప్పుడైనా ఒకటే, కానీ కావాల్సిన వాళ్ళు ఇంకా ఉంటారు అనుకున్న వాళ్ళు, మంచోళ్ళు ఈ భూమి మీద వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ చాలా ఉంది వాళ్ళది. బాలసుబ్రహ్మణ్యం గారిది ఆడిపోతేనే బాధగా ఉంది. భూమికి భారమైనట్టు పోయినా ఒకటే, అదే దాని మీద పెద్ద బాధపడేది లేదు. అంటే తప్పుగా అనుకోవద్దు. టచ్ చేసి సినిమా అప్పుడు ఈయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వడం, అసలు ఎనర్జీ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా భయంకరమైన ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు రెండు ఎనర్జీలు, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. మీరు ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, చక్కగా ఫిట్గా ఉన్న అమ్మాయిలు ఎప్పుడు మన చుట్టూ ఉంటే కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. 100%. నాకు ఇప్పటికీ గుర్తు. తెలుసా మీకు? సేపు వెళ్ళే షూటింగ్లో అంతా వెళ్ళే. ఇప్పుడు ఎందుకులేండి సార్. మూవీ పరంగా చూస్తే బింబిసార, ఇందులో నేను మిగతా వాళ్ళలాగా రొటీన్ గడికి క్వశ్చన్స్ ఏవి అడగకూడదని మీతో చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చేసాను. థ్యాంక్స్. ఏవి ఎడిట్ చేయను. ఓకే. మీరు ఎడిట్ చేయమని అడగద్దు, నేను చేయను. ఓకే. ఇప్పుడు దాకా నా కెరీర్లో నేను ఏ ఇంటర్వ్యూని ఇది ఎడిట్ చేయదు వద్దానులా. ఇందా ప్రభుది కెమెరామెన్ ఇష్యూ ఎందుకు ప్రభు అన్నాను తప్ప. ఏదైనా ఐ డోంట్ కేర్. ఉన్నది మాట్లాడతాను. దానివల్ల ఎవరికి ఐ డోంట్ కేర్. మీరు ఇష్టం, మీరు ఏమన్నా అడగచ్చు. ఈ మూవీకి సంబంధించి విచ్ ఈస్ ద, అంటే యాజ్ అ డిఓపీగా చెప్పండి, విచ్ ఇస్ ద హైయెస్ట్ మేజర్ పాయింట్ ఇందులో, ఇది అద్దరిపోయింది సినిమాలో అన్న పాయింట్ ఒక్కటి చెప్తారా అన్న? యాజ్ ఎ డిఓపీ హీరో వెరీ బిగినింగ్ ఫస్ట్ సీన్లో ఒక ఫారెస్ట్ నుంచి పరిగెట్టు స్లిప్ అయ్యి పెద్ద హోల్ నుంచి పడతాడు.
అది యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ హరి గారు మేమంతా ఒక ఒక ఒక- ఒక సెట్ వేసి ఇలా అనుకుని ఆ హీరో పడి ఆ మెట్ల మీద అలా దొల్లి వస్తాడనేది మా డైరెక్టర్ కాన్సెప్ట్. ఆ సెంటర్ హోల్ ఒకటి లైట్ కోసం మేము పెట్టిన హోల్ చూసాక అనిపించింది అందులోంచి పడితే బాగుంది. ఇట్స్ అరౌండ్ 80 ఫీట్ హైట్ అది. అది కళ్యాణ్ రామ్ డబల్ ట్రిపుల్ ఎనర్జెటిక్ మ్యాన్. అవును, అసలు మోస్ట్ వండర్ఫుల్ అండ్ వెరీ డైనమిక్ అన్నీ వాట్ నాట్. పైకి అలా కనబడతాడు సాఫ్ట్గా, కిక్ క్యాస్ అనమాట. ఒక పక్కన కళ్యాణ్ రామ్, ఒక పక్కన హరి, నేను, మా ఎడిటరు, మా అనిల్ అంటే సీజీ, మా డైరెక్టర్ వశిష్ఠ్, అందరం కూర్చున్నప్పుడు మేము అంటే లక్కీగా ఏంటంటే ఈ సినిమా వరకు ఏంటంటే ఇంతకుముందు నేను చేయని కొత్తగా ఈ సినిమాకి మేము చేసింది ఏంటంటే షూటింగ్కి ముందు 1 వీక్ ముందు 10 డేస్ ముందు అందరం కూర్చుంటాం. మేమందరం కూర్చుని డైరెక్టర్ మా వశిష్ఠ్ చెప్తాడు, ఇది ఒక చిన్న 2 ప్యారలల్ కథలు వెళ్తుంటాయి ఈ సినిమాలో. అది ఎంత తెలివైన ఎంత ఏకసంతాగ్రహైనా కూడా అర్థం చేసుకోవడం కష్టం అవుద్ది మాకు. కాన్సన్ట్రేట్ చేసి మేకింగ్ చూడటం మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది, స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. రైట్. బట్ మాకు వైల్ షూటింగ్ మా కంటిన్యూటీలు లేకపోతే అదేంటి అలా ఉంటాయి కదా, అందులో అసలు మావాడు మా వశిష్ఠ్ అసలు నిజట్లో ఇలా కొట్టి లేపితే కూడా ఇదేంటమ్మా నువ్వు అది చెప్పేది దీని తర్వాత అంటే అసలు అన్నయ్య ఇది ఉంటుంది కదా, ఇది అటు వస్తానమాట, అది ఇలా వస్తానమాట, పాప ఇలా వస్తా ఏదో చెప్తాడు. అంత క్లియర్గా ఉంటాడు. సేమ్ మా ప్రొడ్యూసర్ హరి కూడా అంతే. ఒక ప్రొడ్యూసర్కి స్క్రిప్ట్ మీద తీసే సీన్ మీద అంత ఫోకస్డ్గా చూసింది నేను హరినే. ప్రతి సీను ఎవ్రీథింగ్ ఫింగర్ టిప్స్లో ఉంటాయి. ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అందుకే బింబిసార గురించి వాళ్ళు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నేను బింబిసార్లో నేను కూడా వన్ ఆఫ్ ద టెక్నీషియన్ అని చాలా ప్రౌడ్గా చెప్తాను. అది కూడా ఫస్ట్ టైం ఒక కెమెరామెన్ ఛాన్స్ ఇచ్చారు నాకు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను బింబిసార్. బికాస్ నేను ఇప్పుడు దాకా తీసినన్ని యాక్షన్, హారర్, ఫ్యామిలీ డ్రామాస్ ఇవి కదా. సో అసలు యాక్చువల్ నా కెరీరు, నా జీవితం స్టార్ట్ అయింది ఈ కైండ్ ఆఫ్ జానపదాల నుంచే స్టార్ట్ అయింది. నేను చేసి నా వైఫ్ ప్రొడ్యూస్ చేసిన మర్యాద రామన్న, చాలా ప్రోగ్రామ్స్ చేసాను ఇలాంటి సీరియల్స్. గురువు దాసుని అండ్ విశ్వామిత్ర సీరియల్ చేశాను. అవన్నీ ఫిల్మ్ కాదు, సీరియల్స్. సో నాకు విపరీతమైన కమాండ్, ఇక కోటల మీద దర్బార్లు, గుర్రాలు, వీటి మీద టెరిఫిక్ కమాండ్. అది నాకు నాళ్ళకి ప్రూవ్ చేసుకోవడం ఛాన్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. దట్స్ గ్రేట్. సో అంతా జరిగి ఇప్పుడు హీరో పైనుంచి పడాలి అనే పాయింట్ వచ్చేసరికి ఊరినే కళ్యాణ పైనుంచి పడితే బాగుంటుంది, పడతాను చోట్స్ అలా స్లోగా చెప్తారేంటి, పడదాం అన్నాడు. అవునా చేసేయండి సార్ పడతాడు అన్నాడు హరి. ఇంకా హీరో ప్రొడ్యూసర్ చేసేద్దాం అనేసరికి ఎగిరిగా అంతేసాను. అది నాకు ఈ సినిమాలో కొంచెం థ్రిల్లింగ్. ఇది తర్వాత యాక్షన్ పార్ట్స్, హీరో యాక్షన్ పార్ట్స్ ఉంటాయి. ఇంకా అసలు ఇంకా అంటే ఎంతసేపు అంటే ఈ సినిమా వరకు కళ్యాణ్ రామ్ బిఫోర్ ఆఫ్టరే అంతేనా. ఇప్పుడు దాకా కళ్యాణ్ రామ్ కెరీర్లో సినిమాలను ఒక ఎత్తు, బింబిసార్ ఒక ఎత్తు. అలాగే నాకు ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, బింబిసార్ ఒక ఎత్తు. మాకు మా హరికి ఇది ఒక డ్రీమ్, ఈ కథ ఈ సినిమా మీద పిచ్చి, ఒక ప్యాషన్. ఎప్పుడు చూసినా హరి ఒక్కడే కూర్చుంటాడు ఆఫీస్లో, అలా ఆలోచిస్తుంటాడు. మేము ఎవరిని వెళ్తే సినిమా గురించే మాట్లాడతాడు. సినిమా గురించే మాట్లాడుకుంటాం. 8 hours మీద మేము కూర్చుని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి సినిమా గురించి. ఓకే. మామూలుగా బోర్ కొడుతుంది, హరి దగ్గర బోర్ కొట్టదు. నో గాసిప్స్, ఎంతసేపు సినిమా 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 సినిమా. ఇంత ప్యాషన్ హరికి ఉంది. అలాంటి హీరో దొరికాడు మాకు, అలాంటి డైరెక్టర్ దొరికాడు. వాళ్ళ వల్ల ఈ సినిమాని ఇంత అద్భుతంగా చేసాం అని నా ప్రగాఢమైన. ఇంపార్టెంట్ అయితే మాట్లాడండి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. శ్రీకాంత్ మోహన్ బాబు గారు షూటింగ్లో ఉన్నాను. ఇంకా ఆయన షూటింగ్లో ఉంటే ఎప్పుడు ప్యాకప్ అవుద్దో తెలియదు, మీరు కంటిన్యూ చేయండి. చెప్పు, అదే సడన్గా షూటింగ్ పెట్టారు అది. ఓకే నేను ఆయన షూటింగ్ సడన్గా షూటింగ్ పెట్టారు. యాక్చువల్ 6కి అయిపోవాలి, ఎక్స్టెన్షన్ అయింది వర్షం రావడం వల్ల. నేను ఎంత ఎర్లీగా అయితే అంత వచ్చేస్తాను. మీరు స్టార్ట్ చేసేయండి అబ్బా. ఓకే ఓకే అమ్మా, రైట్, ఓకే బాయ్. సారీ అబద్ధం చెప్పాను. మా అసోసియేషన్ మీటింగు
పెద్ద అబద్ధం చెప్పాను, నిజంగా షూటింగ్ అయితే చేసి వచ్చాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు షూటింగ్ షూటింగ్ లోనే ఉన్నారు. నైట్ 10 దాకా షూటింగ్ ఉంది. అదేనండి. నేనే అక్కడ చెప్పి విష్ణుకి చెప్పి ఓకే, టకటకా చేసేసి వచ్చాను నేను. వాళ్ళు మూవీ చేస్తున్నారా? అయిపోయింది. బ్యాచ్ వర్క్ చేస్తున్నాం, ఇవాళ రేపు ఉంది. మధ్యాహ్నం వర్షం రావడంలో కొంచెం డిలే అయింది. ఓకే ఓకే. సో ఇది నా సినిమా, ఇది కూడా నా ప్రాణం, నా సినిమా. దానికోసం Correct, చిన్న అబద్ధాలు చెప్పాను, క్షమించండి, కంటిన్యూ చేయండి. సో స్వీట్ ఆఫ్ యూ రియలీ. ఇప్పుడు మీకు 30 క్రాస్ అయ్యా? రైట్. సారీ అమ్మా, 28. ఇందాకే ప్రభు అడిగాడు 28 అంటే 29 అన్నాడు. ఇద్దరు లెక్క వేసుకుని సరే 1 year ఎక్కువ చెప్పిన 29 అని ప్రభు లెక్క. అంటే ప్రభు నేను మా గురువు గారి హయాంలో కలిసిన రోజుల నుంచి లెక్క పెట్టి 29 అని చెప్పాడు. లెక్క కరెక్ట్గా. నేను 28 అన్న 1 year జస్ట్. బెస్ట్ కదా, అసలు దానికి మించింది లేదు. అంటే అదే ఎనర్జీ ఉంది. యాక్చువల్లీ టచ్ చేసి చూడు మనం ఎప్పుడు సార్, ఆల్మోస్ట్ 4 years 5 years అవ్వాలా అయిందా? నాకు 4 days ముందు చేసినట్టు ఉంది. మీరు అప్పటికిప్పటికి అలాగే ఉన్నారు. అంతేనా? మా అమ్మ సార్ నాకు నిజం చెప్పండి, మీ రొటీన్ ఏంటి అసలు? యాక్చువల్లీ వాట్ యూ డూ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఎనర్జీ అంటే ఏం చెప్తారు? అంటే అది ట్రెడ్మిల్ చూస్తున్నానా? మీరు సింబాలిక్గా డంగ్ కెమెరా అలా ట్రెడ్మిల్కి వెళ్ళి రావాలమ్మా మీరు. మాట్లాడతారా? ఫోన్ పర్వాలేదు పర్వాలేదు, ఇబ్బంది లేదు. ప్రేమ్ రక్షిత్ సాంగ్ ఉంది రేపు, దాని మీద రేపు తర్వాత మాట్లాడుతుంది. మన ఇంపార్టెంట్ కదా, మళ్ళీ ఇంకో బంగారు తెల్లి వెయిటింగ్. ఎస్, యా కంటిన్యూ. ఇంతకీ వాట్ యూ డూ సార్ జనరలీ? ఎందుకంటే మీరు అప్పటికి ఇప్పటికి అలానే కంపల్సరీ నన్ను నేను ప్రేమించుకుంటానమ్మా. ప్రపంచం తల్ల కింద ఎవరేమన్నా సరే నేను ఫస్ట్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను చూసుకోగానే ముందు నాకు నేను కరెక్ట్గా ఉన్నాను అనిపించాలి. అలా అనిపిస్తేనే బయటకు వస్తా, లేదా రాను. ఓకే, భవిష్యత్తులో ఎప్పుడన్నా నేను ముసోడిని ఇలా ఉంటే నేను కనపడను ఎవరికి. ఎవరికి కనపడను, నాకు ఎవరికి కనపడను. అసలు మీకు అసలు కనపడను, అమ్మాయిలకి అసలు కనపడను. చోటా నాయుడు చోటా అంటే అలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా అలా ఫోర్స్డ్గా ఉండాలి. ఆ వడిలిపోయి వంగిపోయిన నా కొడుకు వద్దు నాకు. ఓకే, అందుకే అడుగుతున్నాను, ఏమైనా అమృతం ఏమైనా దొరికితే చెప్పండి రా బాబు, తాగేస్తాను, పని అయిపోద్దని అడుగుతున్నాను. చూద్దాం. ఇదే మోటివేషన్, ఓన్లీ ఆ ఒక్క మోటివేషనే నన్ను ఇప్పటికి ఇలా నడిపిస్తుంది అంతే. 10 మంది లిఫ్ట్ ఎక్కితే నేను ఎందుకు ఎక్కాలని మెట్లు ఎక్కుతా. నేను కూడా మెట్లు ఎక్కలేను. ఊరుకోండి సార్, ఇంకో మాట చెప్పండి. 5 floors అంటే ఇబ్బంది కదా. ఇప్పుడు 28 ఏళ్ళు 27 ఏళ్ళు 29 ఏళ్ళు ఎక్కడం కష్టం కదా. సో జస్ట్ ఐ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు బీ ఆల్ ద టైమ్. ఐ లవ్ మై వర్క్. నాకు కెమెరా తప్ప పేరే రాదు. నేను కెమెరా పని చేయాలంటే ఐ వాంట్ టు బీ ఫిట్. నేను ఫిట్గా ఉండాలి. కొంచెం తెలుసుకో ఫిల్మ్ ఇండస్ట్రీ సంగతి, కొంచెం అటు ఇటు ఉన్న రకరకాలుగా మాట్లాడతారు. సో ఇవన్నీ ఉండి నాకు ఒక గోల్ ఉంది. ఆ కెమెరా అనేది నాకు కావాలి, దాంతో నేను ట్రావెల్ చేయాలని ఒక దాన్ని ఏమంటారు సంకల్పం, లేకపోతే ఒక లవ్, ఒక ఫ్యాసినేషను, అది నన్ను ఇంతవరకు తీసుకొస్తుంది. దాని తగ్గట్టుగా నాకు చక్కగా నా వైఫ్ నాకు ఏం టెన్షన్స్ నో ప్రాబ్లమ్స్, ఏం టెన్షన్ ఆవిడ పడుద్ది అంతే. వెరీ సింపుల్. బట్ ఏది అతిగా ఉండదు. అతిగా తాగను, అతిగా తిన్ను, కొంచెం అతిగా మాట్లాడతాను, అది వేరే విషయం. బట్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. సార్ స్టార్టింగ్లో మీ ఫస్ట్ మూవీ అప్పుడు మొట్టమొదటి అవకాశం దొరికిన ఆ రోజు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు ఎంత పెద్ద కెమెరా అయినా సరే నా షోల్డర్ మీద నేను మోసుకుంటాను, నాకు ఎవరు అసిస్టెంట్ ఎందుకులే అన్న సిచ్యువేషన్ నుంచి యాజ్ ఆన్ టుడే బోర్డు ఎంతమంది అసిస్టెంట్స్, టెక్నాలజీ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈ జర్నీ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? లక్ అంతే. నాకు తెలియట్లేదు. ఆల్మోస్ట్ అబౌవ్ 80 ఫిల్మ్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 42 years అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. కెమెరామెన్గా 38 years 37 years అయిపోయింది. స్టిల్ నాకు కొత్తగా ఛాన్సే. కొత్త బింబిసార్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొత్తగా ఛాన్స్ ఇచ్చాడు మా హరి. ఎన్టీఆర్ బ్యానర్లో బింబిసార్ సినిమా నాకు ఒక కొత్త కెమెరామెన్ ఛాన్స్ ఇచ్చినట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకున్న ఫ్యాసినేషన్ సినిమాకి నేను చేసిన సబ్జెక్ట్స్ ఇన్ని సబ్జెక్ట్స్కి ఈ కథ ఒక కొత్త కథ నాకు. అందుకని ఇది ఒక చందమామ కథ అంటే ఎలాగైనా ఇమాజిన్ చేసుకోవచ్చు. మా తాహత్కి మాకున్న దానికి దీన్ని మేము అలా ఇమాజిన్ చేసుకున్నాం. దాని తగ్గట్టుగానే ఒక అద్భుతమైన డైరెక్టర్ దొరికాడు, ఒక అద్భుతమైన CG కమాండర్ అనిల్ దొరికాడు, ఒక వండర్ఫుల్ ఎడిటర్ దొరికాడు.
కీరవాణి గారు దొరికారు, అన్నిటికీ మించి ఒక అద్భుతం హీరో దొరికాడు, వీళ్ళందరికీ ఇంకొక బింబిసాడు మా హరి దొరికాడు. ఎంతమంది కాంబినేషన్ దొరికినప్పుడు డెఫినెట్గా ఇది నాకు ఒక ఫస్ట్ ఫిల్మ్గా ఫీల్ అవుతున్నాను నేను. అందుకని అవన్నీ మర్చిపోయాను నేను ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేసాను, ఏం చేసాను మర్చిపోయాను. నాది ఫస్ట్ ఫిల్ము August 5th రిలీజ్ అవుతుంది, థియేటర్ దగ్గర వెళ్ళిపోవాలి, ఓరెత్తి వెళ్తారు, 4 o'clock 3 o'clock మెలకు వచ్చేస్తుంది నాకు. 5th వచ్చేస్తున్నాం టెన్షన్. ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను ఈ సినిమాకి. నా ట్రైలర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను నేను, నా టీజర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను, నా పాట రిలీజ్ చేస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను. నేను ఎవరికి పంపను, అలాంటిది నా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తున్నాను. అదేంట్రా ఎప్పుడు పంపు, చెన్నైలో ఫ్రెండ్ ఉంటా, అదేంట్రా మేము యూట్యూబ్లో చూస్తాం కానీ నువ్వు ఎప్పుడు పంపు కదా అన్నాడు. ఏమో తెలియట్లేదు నాకు, అలాంటి ఒక ఇది పట్టుకుంది. న్యూ ఎరా అనుకోవచ్చు. ఎస్ మేబీ అదే కొత్త ఏంటంటారు, ఇంకొక సెకండ్ ఇది కదా. మేబీ ఇది 24 యాక్చువల్గా నేను కెమెరామెన్ అయింది 23 yearsకే, ఇప్పుడు లేట్ అయింది 28 yearsకి అవుతున్నా. అంతే అంతేలేండి. ఇప్పుడు సారీ 29. అవును, యాజ్ పర్ ప్రభు క్యాలిక్యులేషన్. అవును అంటే నేను ఒక 1 year యాడ్ చేస్తాను, పర్లేదు, నా షోలో ఒక 1 year యాడ్ చేస్తాను. నో ప్రాబ్లం. 30. అవును, ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు 32. మీరే మన మీ మనోడు ధోతి ఫంక్షన్ చేసి నన్ను పిలిచారు మీరు అంటే ఓన్లీ కదా? కాదు ఈవిడ ఏం ప్రూవ్ చేయదలుచుకుందంటే ఇప్పుడు ఈ 28, 29 అంటున్నాడు. అవును మరి, పెళ్ళైన కూతురు ఉంది, ఆ కూతురు కొడుకున్నాడు, వాడి పేరు సిద్ధిత్ రెడ్డి. ఆడు మనవాడు ఆడు ధోతీలు ఫంక్షన్ అయింది అంటే ఆడు మళ్ళా ఒక 14 ఏళ్ళు 13 ఏళ్ళు. ఇది ఇండైరెక్ట్గా మీరు జనానికి చెప్పాలి. అదే కదా 16కి పెళ్ళైంది. ఎంత 16 పెళ్ళైనా మరి అంత ధోతి ఫంక్షన్ చేసి అంత మనోడు అనేసరికి జనాలు మర్చిపోయారు కదా, మరి అడగాలి కదా. ఇప్పుడు నాకు అవకాశం దొరకలేదు. అంజలి సార్, కోపం ఉంటే కొట్టి చంపేయండి, అంతేగాని నేను ఒక తాతయ్యనని అది అసలు ఛాన్సే లేదు. మీరు ఎప్పుడు 30 ఏళ్ళే, అసలు ఛాన్సే లేదు. చెప్తాను, నేను రేపు చెప్తాను మీ సంగతి, మీ ఇంటికి వచ్చి చెప్తాను. మా ఊరోళ్ళని ఏమంటలేదు, మా బింబిసార్ గురించి మాట్లాడదాం. ఎందుకు నా వయసు నా మనవాళ్ళ గురించి మీకు ఎందుకు ఇప్పుడు చెప్పండి. చెప్పగానే చెప్పేసింది ఇవిడు మొత్తం అంతాను. టూ మచ్ అమ్మా. పైగా ఎడిట్ చేయని ముందే చెప్పింది ఇవిడి. ఎడిట్ చేయదు, చేసేస్తే నేనేమనలేను, మొత్తం ఊరంతా చాటించి. సార్, నేను చాలా మంది దగ్గర ఉన్నాను, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని, అది మనసుకి మాత్రం ఎప్పుడూ లేదని. అందుకు మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అరవింద్ గారి లాగా చెప్తారుగా, అల్లు అరవింద్ గారు అంతే. మేమందరం ఇంచుమించు ఒకే బ్యాచ్. ఒక ఏమంటారు, ఒక నాలెడ్జ్ ఏమంటారు భాండాగారం మీరంతా. అంతే నాలెడ్జ్ అనకండి, మరి విన్సెంట్ గారి లాగా అయిపోతా. ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ మాకు లేదు. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అదేనా, కెమెరాలో కూడా వాళ్ళు లెజెండ్స్, విఎస్ఆర్ స్వామి, విన్సెంట్ గారు, వాళ్ళతో కంపేర్ చేస్తే సెంధిల్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు బాహుబలి తీసావు, మేము కూడా తీసాము, నువ్వు ఆగు అక్కడ మాట్లాడండి. సెంధిల్ వస్తున్నా. నేను శంషాబాద్లో మోహన్ బాబు గారు షూటింగ్లో ఉన్నాను. సెంధిల్ మీరు కానిస్తూ ఉండండి, ఐ జాయిన్ యూ సెంధిల్. ఓకే, ఫిలిం నగర్ క్లబ్ అమ్మా. ఓకే రైట్, ఓకే. అందరికీ అబద్ధాలు చెప్తున్నారు, అది మీడియా ముందు. వీడంతా అబద్ధాలు అని మొత్తం ఊరంతా పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా మా వియ్యంకుడు, ఇప్పుడు మా సిద్ధిత్ రెడ్డి గారి తాత, ఇప్పుడు ఆయనతో మాట్లాడాలా మళ్ళీ, ఇది కూడా సాక్షులు అయిపోతే ఇప్పుడు నాకు మాట్లాడతారు కానీ. సార్, నాది ఒక చిన్న డౌట్ యాక్చువల్లీ. డిఓపీస్ ఎప్పుడూ కూడా హీరోస్ మీద, హీరోయిన్స్ మీద లేదు అని అంటే ఆల్రెడీ ఫెమిలియర్ అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ మీద చేసే ఫోకస్ జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఎందుకు చేయరు? ఏమో, నేను అలాంటి కాదు కదా, అందుకని నాకు తెలీదు. నా సినిమాలో యాక్ట్ చేసే ప్రతి వాళ్ళు నాకు ఇంపార్టెంట్. ఓకే, నేను అందుకని ఈ క్వశ్చన్ మాత్రం నాకు తెలియదు. నాకు అందరూ రైట్. సార్, ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇంతమంది హీరోలు, ఇంతమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, చాలా మందితో మీరు కలిసి వర్క్ చేశారు. అందరూ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అన్ని యాంగిల్స్లో అందంగా ఉంటారా? అందం అనేది అసలు మగోళ్ళని అందం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు అందం డెఫినేషన్ ఏంటి చెప్పిన, ద వే యూ క్యారీ, ద వే యూ పెర్ఫామ్. అక్కడ అందం కాదు ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. ఇప్పుడు ఆశీష్ విద్యార్థి ఉన్నాడు, నల్లగా ఉంటాడు. ఆ తమిళ్లో కమెడియన్ వాడు ఉంటాడు, అంతే. అసలు నా వరకు నాకు డెఫినేషన్ అందం అంటే యువర్ క్యారెక్టర్, యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ టాలెంట్, అంతే. అదే అందం.
మంచి ముక్కుండి మంచి రంగుండి దగదగ మెరిసిపోతే అది అందం నేను ఒప్పుకోను. రైట్. అందమైన అరవింద్ స్వామి, చిరంజీవి గారి కంటే పెద్ద స్టార్ అవ్వాలి కదా, రామ్ చరణ్ కంటే పెద్ద స్టార్ అవ్వాలి కదా. కరెక్ట్. సో అది అందం కాదు. అందులో ఉన్న కంటెంట్ తీసుకోండి, మళ్ళీ రకరకాలుగా అనుకోవద్దు. ఆయన చెప్పే కంటెంట్ మాత్రమే తీసుకోండి, అంతే. అంతే. సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆయన రజనీకాంత్ నల్లగా ఉంటాడు, ఆయన స్క్రీన్ మీదకి వస్తే కళ్ళు చెదిరిపోతాయి. నిజం. శత్రుఘ్న సిన్హా, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, ఆయన కన్నడలో మన పోయిరు సుమలత గారి హస్బెండ్ మన అంబరీష్ గారు, వీళ్ళంతా అందగాళ్ళు అనుకుంటున్నారా? కాదు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు అన్నీ ఒకటి కాదు, సో మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. సో నా డెఫినేషన్ అందం అంటే అది. మీ ఫేవరెట్ నిత్యమీన్ హీరోయిన్ అని చెప్పారు, బంగారు తల్లి. అవునా? వండర్ఫుల్ పెర్ఫార్మర్. ఆ అమ్మాయి కెమెరా ముందు ఉంటే అన్నీ మర్చిపోతాం మనం, అంత బాగా యాక్ట్ చేసేస్తుంది. ఏంటో ఆ టైమింగ్ ఏంటో, ఆ అమ్మాయికి బై బర్త్ వచ్చినట్టుంది. సూపర్. నేను అలాంటి అంటే సౌందర్యం ఉండేది, సౌందర్యం కంటే ఈ అమ్మాయి కొంచెం ఎక్కువే. ఏంటో కళ్ళతో యాక్ట్ చేసేస్తుంటుంది. ఇలా అంటే ఒక అమ్మాయిలో ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అమేజింగ్ గర్ల్. బా. ఎవ్రీ డే మీరు మర్చిపోకుండా ఈ పని నేను చేయకపోతే నాకు రోజు గడవదు అనే ఒక మంచి పని, ఒక మీకు నచ్చంది ఒక పని అంటే ఏం చెప్తారు? నచ్చంది 7 గంటల దాకా నిద్రపోవడం. ఓకే. నాకు నచ్చిన మిస్ అయిపోయేది ఎక్సర్సైజ్, జిమ్. అంతే. జిమ్ చేయకపోయినా మీరు ఇలాగే ఉన్నారు. జిమ్కి వెళ్ళకపోతే నేను ఈరోజు ఏదో మిస్ అయిపోయానని ఫీల్ అవుతా. 7 గంటల దాకా పడుకుంటే ఈరోజు తప్పు చేశానని ఫీల్ అవుతా. రైట్. అంతే. మీ ఇన్ని మూవీస్లో ఒక్కసారి తిరిగి అన్ని సినిమాలు ఒకసారి మీకు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈ సినిమా నేను అస్సలు బాగా చేయలేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు అన్న మూవీ ఏది సినిమా లేదు? ఇస్ ఇట్? ఎస్, అన్ని సినిమాలు బాగానే చేశాను. నా తాహత్కి, నా లెవెల్కి, నా రేంజ్కి ఎక్స్ట్రాడినరీగా చేశా. సినిమాకి ఎక్స్ట్రాడినరీగా చేశా. బింబిసార్ అల్టిమేట్గా చేశా. ప్రతి సినిమాకి గొప్పగా చేస్తాను నేను. బింబిసార్ తర్వాత వచ్చే సినిమా దీని బాబులాగా ఇంకా ఉంటుంది. ఎస్, ప్రతి సినిమా ఈ సినిమా కంటే ఆ సినిమా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు పాండమిక్లో భక్తి అనండి, లేదా ఒక సెంటిమెంట్ అనండి, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనండి, మీరు అటువైపు ఎక్కువ టర్న్ అప్ అయినట్టు అనిపించింది నాకు అప్పుడు. అవునా? అసలు భక్తే లేదు నాకు. హ్యుమానిటీ అనేది మొదటి నుంచి ఉంది నాకు. ఇంకోటి ఏంటన్నారు? డివోషనల్ సైడ్ ఎక్కువ వెళ్ళినట్టు. అబ్బే అస్సలు పొరపాటు కూడా మనకు డివోషన్ ఊరుకోండి. లేదా? నా డివోషను, నాకున్న భక్తి, నేను వాడిని తిట్టకుండా ఉంటే చాలు, వాడిని నేను ప్రేమిస్తే చాలు. ఆడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అది నేను సాల్వ్ చేస్తే చాలు. ఆడే నాకు వెంకటేశ్వర స్వామి, ఆడే శ్రీకృష్ణ భగవంతుడు, ఆడే రాముడు. అంతే. ఓ ఫోటోకి దండం పెట్టి, ఓ విగ్రహం దండం పెట్టేసి వాళ్ళు నాకు ఏదో ఇది యాక్చువల్ సెల్ఫిష్. దేవుడు దండం పెట్టుకునేది ఏంటంటే నాకు ఆ పని చేయి, నాకు ఈ పని చేయని కాకాపడ్డాను, ఏదో అడగడం అనిపిస్తుంది నాకు. నా వైఫ్తో నేను టెంపుల్కి వెళ్తా, నేను రానన్ను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, కాణిపాకం వినాయకుడి దగ్గరికి వెళ్తాను, కనకదుర్గ టెంపుల్కి వెళ్తా, పెద్దమ్మ టెంపుల్కి వెళ్తా. వెళ్ళి ఆవిడ కోసం నేను కూడా ఇలా అంటా. అంతే. నేను ఏం అడగను. నేను చూసేవాళ్ళు ఇది బాగానే భక్తి అంటారు. బొట్టు అంటారు, చక్కగా బొట్టు కూడా పెట్టుకుంటా. అంతే. అంతేగా నేనుగా ఏం అడగను. ఆయన ఏం చేయడు, మనం చేసేదే మంచిదైతే ఆయన చేసినట్టుగా అనుకోవాలి మనం. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, హ్యుమానిటీ అంటారా? ఓకే, పాపం ఆడికి అదే ఉంది, మన వల్ల ఏం జరుగుద్ది. మనం ఆడికి ఒక పూట భోజనం పెడితే కరెక్ట్ కాదు. ఆడు కనీసం లైఫ్లో ఒక 35-40% భోజనం దొరకడానికి ఆడికి ఏం పని కావాలని ఆలోచిస్తాను నేను. ఆడికి నా ఇంటికి రాగానే 500 వెళ్ళి తినేసి అంటే బిర్యానీ చేస్తాడు, తినేస్తాడు, అయిపోయింది. ఆ రోజు కాదు, ఆ రోజు కంటే ఎక్కువ వాడి జీవితకాలంలో, వాడి జీవితంలో సెటిల్ అవ్వాలి. ఆడు సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ పని చేయించాలి, ఏ పని రికమెండ్ చేయాలి, ఆ రూట్లో ఆలోచిస్తాను, అదే చేస్తాను. దానికి ఇన్స్పిరేషన్ కూడా కేఎస్ఆర్ గారు, కెమెరామెన్ పోయారు ఆయన, దాసనారాయణ గారు మేనల్డ్, చిరంజీవి గారికి బాబాయ్, చిరంజీవి గారు పిన్ని హస్బెండ్, చచ్చిపోయారు ఆయన. నా గాడ్ ఫాదర్ ఆయన. నాకు ఒక టైంలో నన్ను అసలు ఈ పైకి నన్ను మంచి పొజిషన్ పెట్టింది ఆయన. ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా, ఆయన ఇంటికి దాసనారాయణ ఇంట్లో ఉండేవారు ఆయన కూడా, ఆయన మేనల్డే కదా. అలాగే నేను వెళ్తే నన్ను ఆయన స్కూటర్లో ఎక్కించి నన్ను ఒక చోట ఒక అప్రెంటిస్గా పెట్టించి నాకు పని నేర్పారు. అది నాకు ఉండిపోయింది. ఆయనకి నేను గ్రాటిట్యూడ్, ఆయన రుణం నేను తీర్చుకోవాలంటే కనీసం నేను 100 మందికి పని చేయాలి. అందుకని నా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను వాడికి డిపార్ట్మెంట్ అడుగుతాను, ట్రై చేస్తాను పెట్టడానికి. అదే నా భక్తి, అదే నా సిన్సియారిటీ, అదే నా హ్యుమానిటీ, అదే డివోషనల్, ఎవ్రీథింగ్. అదే లైఫ్లో మీరు ఇది వదిలేయాలి అన్న పాయింట్ ఏంటి సార్? కోపం. అవునా? టెంపర్మెంట్ ఎందుకు వస్తుందో వెళ్తూ వచ్చిందంటే అయిపోయింది.
ఇది వదిలేరా, నెక్స్ట్ మినిటే ఫీల్ అవుతాను. ఒక్క నిమిషమే అరే తిట్టేసాను అనవసరంగాను అనుకుంటాను. ఆడిని పిలిచి సారీ రా ఇందాక తిట్టేసాను కూడా చెప్పేస్తాను. అది ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఒక 60% తగ్గిపోయింది. చిరంజీవి గారు ఒక 40% తగ్గించారు. 100లోంచి 40 అంటే దగ్గర ఒక 60 తగ్గిపోయింది. 40 ఉంది, 40 అలా అలా తగ్గుతుంది. ఆల్మోస్ట్ 29 నుంచి 30లో పడ్డాం కదా, ఇంకొంచెం తగ్గుద్ది. నిజం, కరెక్ట్. అది సార్ మీ లైఫ్లో అంటే ఇంత జర్నీ చేశారు. స్టార్టింగ్ మీరు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి మీ నాన్నగారు అసలు మీరు ఏమవుతారో అనే టెన్షన్ నుంచి యాజ్ ఆన్ టుడే చోటా కే నాయుడు గారు అని అంటే ఒక పెద్ద గుర్తింపు సంపాదించుకున్న ఈ స్టేజ్ వరకు ఎంతో లైఫ్ జర్నీ చేశారు. ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ మీ లైఫ్లో అంటే ఏం చెప్తారు? సీతాదేవిని పెళ్లి చేసుకోవడం, సీతాదేవిని ప్రేమించడం. దోస్ డేస్ ఆర్ వెరీ రొమాంటిక్ ఫర్ మీ. దట్స్ గ్రేట్ మ్యాన్, రియల్ దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే సీతాదేవి ఈజ్ లార్జర్ దెన్ లైఫ్, లార్జర్ దెన్ లైఫ్. ఓకే. నాకు నేను 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి 3సారి పాస్ అయ్యి ఏదో ఒక చోట అప్రెంటిస్కి వెళ్ళి ఒక పూట తిని ఒక పూట తినకుండా సిటీ బస్సులో వెళ్ళి తర్వాత సైకిల్లో వెళ్ళి తర్వాత స్కూటర్లో వెళ్ళి ఒక లైఫ్ లీడ్ చేసి అలా ఉన్న నేను ఇంకేం పని దొరకట్లేదు. అట్లీస్ట్ ఆ టీవీ సీరియల్ దొరికింది సీతాదేవి ప్రొడ్యూసర్. మన కెమెరామెన్ అవ్వం మెడ్రాస్లో ఇంకెవరు మనకి అని ఒక డిప్రెషన్లో హైదరాబాద్ వచ్చి సీతాదేవి సీరియల్ కెమెరామెన్ అయ్యి అలాంటి సీతాదేవి హైలీ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, క్యాస్ట్లోనూ టాప్ పొజిషను, అన్నిట్లోనూ టాపు. అలాంటి సీతాదేవిని ప్రేమించే అవకాశం వచ్చి ప్రేమిస్తుంటే ఆ ప్రేమ సక్సెస్ అవుతుందని అనిపించినప్పుడు ఉండే ఆ ఫీల్ ఉందే అదంతే. అది ఒక ఏనుగుల బలం, 10,000 కోట్ల ప్రాపర్టీ. అది అది ఇంకా ఫీల్ రాదు. అది ఎందుకంటే 29-30 పడ్డాం కదా, అందుకని అదే దాని వయసు 36 ఏళ్ళు. ఆ రొమాంటిక్ మూమెంట్ వయసు స్టిల్ యంగ్. కరెక్ట్. ఈవెన్ టుడే సేమ్. కరెక్ట్ సార్. కమింగ్ అంటే ఒక పీక్స్ చూసేసారు మీరు లైఫ్లో. అది పేరు కానీ ఆర్థికంగా కానీ లేదు అని అంటే గుర్తింపనండి. సో ఇంకా ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో? యాస్టిస్ ఓకే. ఓకే. అంటే సడన్గా చచ్చిపోతున్నాను నేను, ఎవరో వచ్చి చచ్చిపోతున్నావు కదా నీకేమైనా ఆఖరి కోరుకుందా? ఏమీ లేదు. ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. కంప్లీట్ ఐఎమ్ కంప్లీటెడ్. బట్ ఎంత దురాశ అంటే నాకు కెమెరామెన్ 37 ఏళ్ళు అయిందిగా, మళ్ళీ ఇంకో 37 ఏళ్ళు ఉండి ఇంకా ఏమన్నా చేసేయాలని ఒక కసి అయితే ఉంది. డెఫినెట్గా చేస్తారు మీరు. అది థ్యాంక్ గాడ్. నిజం. నా 4 మీద మచ్చలు ఉన్నాయి, మీరు చేస్తారు. సూపర్ బంగారు తల్లి. ఇప్పుడు 30 ఏళ్ళు, ఇంకొక 30 ఏళ్ళు అంటే ఈయనకి 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఖచ్చితంగా మీరు నెంబర్ 1 మూవీస్ చేస్తారు. నేను ఐ డోంట్ వాంట్ బి ఓల్డ్. ఇందాక చెప్పాను కదా మీకు, ఆ ముసలోళ్ళలాగా. అది ఎప్పటికీ మీరు అవ్వరు సార్. చిచ్చి, అది నాకు నచ్చదు. అలా ఉంటే నాకు అనిపించను అంతే. అది అంతే. యాక్చువల్లీ నేను రావడం కూడా ఎలాగనుకున్నా, సింపుల్ అండ్ క్రిస్పీగానే చోటా కే నాయుడు గారితో జస్ట్ చోటాసా ఇంటర్వ్యూ అనే వచ్చిన కారణం. ఎందుకంటే మన టీఎన్ఆర్కి పూర్తి స్థాయిలో మీరు ఇచ్చేసారు. అవును. యాక్చువల్లీ నేను అసలు చాలా కొట్లాడాను వాడితో. నేను తీసుకుంటానని బాగా అనుకున్నాను. మర్చిపోయాను, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. టీఎన్ఆర్ పోవడం చాలా ఫీల్ అయిపోయాను. ఈ ఇల్లు కట్టిన ఫస్ట్ వచ్చి అన్నయ్య నాకు ఇది కావాలన్నాడు. ఇప్పుడు దాన్ని ప్లీజ్ అంటే సరే అన్నాను. వెళ్తూ అన్న ఇంటి బయట స్టిల్స్ ఇంట్లో ఇల్లు అంతా మేకింగ్ తీస్తే ఎంత అద్భుతం ఇల్లు ఎక్కడ చూడలేదు అన్నాడు. నో, వద్దన్నాను. బట్ చేద్దాం, తర్వాత చేద్దాం నాన్న. చచ్చిపోయాడు సడన్గా టీఎన్ఆర్ లేటు. చాలా ఫీల్ అయిపోయాను టీఎన్ఆర్ విషయంలో. ఇందాక ప్రభువు చెప్పడం మర్చిపోయాను. టీఎన్ఆర్, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు. అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నాం బాలసుబ్రహ్మణ్యం గారితో. ఈ రెండు మాత్రం, అది కోవిడ్లో నన్ను బాధించినవి అని ఉంటే ఈ రెండే. నిజం. కానీ అది పెద్ద మిరాకిల్ కదంటే మనిషి జీవితం. నిన్నటి వరకు మాట్లాడిన వ్యక్తి సడన్ గా రేపటి నుంచి మనకు ఆ వ్యక్తి కనపడ్డు, అతని మెమరీస్ మాత్రమే మనతో రన్ అవుతూ ఉంటాయి. ఇలా యూట్యూబ్లో ఉన్న వీడియోలు ఉంటే అవి చూసుకుని ఓహో ఈ మనిషి అప్పుడు ఉండేవాడు కదా అనుకుని. అలా అయిపోయింది. అదొకటి వెరీ బ్యాడ్. రియలీ సార్, మీ సచ్ ఎ గ్రేట్ జర్నీ. నేను అదే అనుకున్నా, టీఎన్ఆర్తో ఉండుంటే చెప్పేదాన్ని, అరే బాబు నువ్వు మొత్తం తీసేసుకున్నావు, నేను చేయడానికి ఏం లేదు, సో సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయాలి. సో అలానే రెడీ అయ్యి వచ్చాను యాక్చువల్లీ నేను. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. బింబిసార ప్రమోషనల్
సందర్భంగా కలిసాం మనం యాక్చువల్గా. అవును. సో ఇందులో బింబిసార్కి సరిపోయిన మ్యాటర్ ఉందా? అబ్సల్యూట్లీ ఉంది సార్. ఓకే, ఉంది, డెఫినెట్గా ఉంది. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకి బింబిసార్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అరే సినిమా అయిపోయిందే అంటే, నేను చిన్నప్పుడు చందమామ కథలు చదివేవాడిని. ఆ చందమామ లేకపోతే బొమ్మరిల్లు, బాలమిత్ర, ఇందులో ఒక కథ చదివితే కింద సస్యేషం అని పెట్టేవాడు. ఆ నెక్స్ట్ వీక్ గురించి లేదా నెక్స్ట్ మంత్ వెయిట్ చేసేవాడిని. అలాగా అది అయిపోయిందే అని ఫీల్ అయ్యేవాడిని. అది ఈ సినిమాకి ఆడియన్స్ ఫీల్ అవుతారని ఐ మీన్ వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. మర్చిపోయిన బింబిసార్ 2 ఉందని నేను చెప్పారు. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, చాలా ఉంటాయి. ఈజ్ ఇట్? ఎస్, దట్స్ గ్రేట్ సార్, రియల్లీ దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే నేను స్టేజ్ మీద మన హీరో గారే చెప్పాను 2 ఉంటుంది డెఫినెట్గా. అంటే క్యూట్ అంటే చెప్తున్నాను కదా, జనం ఇవన్నీ చూస్తున్నారు కదా, ఒక వేరే ప్రపంచం. చక్కగా ఓ బాహుబలి అంత చక్కగా అలా వెళ్ళిపోయారు. ఇది కూడా ఒక క్యూట్గా ఓ మంచి కథ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, లిరికల్ వాల్యూ చాలా సంవత్సరాల తర్వాత లిరికల్ వాల్యూతో కూడిన సాంగ్స్ ఉంటాయి. ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి గారిది ఉంటుంది. వాట్ నాట్, బింబిసారా అగైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మై ఫస్ట్ ఫిల్మ్. దట్స్ గ్రేట్. ఫస్ట్ సినిమాకి ఇన్ని ఛాన్సులు రావడం ఐఎమ్ రియల్లీ లక్కీ. అవును, అవును. పంచపక్ష పరవాన్నాలు పెడతారు మాకు. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. వీలైతే పక్కన కొంచెం అది కూడా. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. సచ్ ఎ గ్రేట్ జర్నీ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. మా కళ్ళ ముందు ఇలాగే ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనపడాలి. 100% అలాగే కనపడతాం, అలా కనిపించడం. డెఫినెట్గా, డౌట్ లేదు. అదే చెప్తున్నాగా మీ గురించే. యాక్చువల్లీ ఇవాళ శారీ కట్టుకెళ్తే ఆయనకి మళ్ళీ పెద్దలా కనపడతాడు. ఎనర్జీ ఉండేది కాదు. అదే కదా, ఇది బాగుంది కరెక్ట్గా. మీరు కూడా ఎక్కడ కొంచెం అందంగానే ఉన్నారు ఇవాళ. ఎక్కడో కొంచెం పోన్లేండి, మీ కెమెరా కళ్ళతో చూసి. నా కెమెరా కళ్ళతో బాగానే ఉన్నారు, ఈ కెమెరా కళ్ళకి ఎలా ఉందో. ఓకేనా? వండర్ఫుల్, సూపర్. వీళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడో చేయాలి మనం. అవును, బింబిసార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రకంగా మనం కలిసిన తర్వాత మనం ప్రాపర్గా కూర్చుని 2-3 గంటలు చంపేద్దాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్ని. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.